అండి, నేను చికెన్ పచ్చడి పట్టాను మా ఇంట్లో. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది 1/2 కిలో చికెన్ కొలతలు నేను చెప్తున్నాను. ఇది బోన్లెస్ చికెన్ అండి. ఇది మనం తీసుకున్నది ఈ సైజు ముక్క తీసుకోండి. అది బాగా కడుక్కొని వాష్ చేసేసుకున్నాక దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అంటే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకోవడానికి పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇది సాల్ట్ అండి, రెగ్యులర్గా మనం యూజ్ చేసే సాల్టే. అండ్ ఇవి బాగా కలిపేసుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ముక్కకి ఈ ఉప్పు, పసుపు, ఆయిల్ బాగా పట్టాలండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఈ లోపల బాండి పెట్టి స్టవ్ వెలిగించి అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఈ పీసెస్ని వేసుకోవాలండి, నానబెట్టినవి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ పక్కన పెట్టుకొని వేరే స్టవ్లో మీద మనము బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక దాల్చిన చెక్క ముక్క, 4 ఇలాచీలు, 4 లవంగాలు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి మనకి ఫ్రై అయినాయి తెలియడం కోసం కొంచెం కలర్ షేడ్ వస్తుందండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, మళ్ళీ దాంట్లోకి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ నేను 1/2 కిలో కొలత చెప్తున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మన 1/2 కిలో చేయలేకపోయినా దాంట్లో తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. ఇవి 1 కిలోకి కూడా సరిపోద్దండి ఈ ఇంగ్రీడియంట్స్. బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం చికెన్ చూడాలండి. చికెన్లో మన కలర్ అనేది ఇలా బ్రౌన్ కలర్ ఒక రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పీసెస్ని పక్క పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లోకి నేను చెప్తున్నది గ్లాస్ కొలత అండి. ఈ కొలతతో నేను గ్లాసు మన వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆ నూనె బాగా మసిలిన తర్వాత, అంటే వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఈ చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు అనేవి బాగా కలర్ షేడ్ రావాలండి. ఇవి లో టు హై ఫ్లేమ్లోనే వేగాలండి, సిమ్లో పెట్టద్దండి. అవి బాగా వేగిన తర్వాత మనకి కలర్ వస్తుంది. అప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా రుబ్బిందే ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది మీకు ఎన్హాన్స్ అవుద్ది. బాగా ఈ కలర్ అనేది కొంచెం షేడ్ వస్తుందండి. ఇవి కలిపిన తర్వాత మనకి అవి తెలుస్తుందండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ షేడ్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అవి స్టవ్ ఆపించేసిన తర్వాత దీంట్లోకి మనము చల్లారకముందే, ఈ ఆయిల్ అనేది చల్లారకముందే దీంట్లోకి నేను కారం అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. మీరు కారం తినే వాళ్ళైతే ఈ గ్లాస్ కాదండి, కొంచెం హెల్త్గా తీసుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. అండ్ అలాగే సాల్ట్ కూడానండి 1/2 కప్పులో మనం కొంచెం తగ్గించే తీసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పీసెస్కి వేసాం కాబట్టి. ఇది మసాలా మనం మిక్సీ పట్టుకున్నదండి, నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపేసుకొని, అంటే కిందకి పైకి, అంటే దాంట్లో మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఈ పక్కన పెట్టుకొని దీన్ని కొంతసేపు ఉంచుకోవాలంటే చల్లారిన తర్వాత మనము నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈ 5 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు అయితే రసం ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. దీంట్లోకి ఈ రసం అనేది పిండుకున్నానండి. ఆ చల్లారిన తర్వాత ఈ రసం అనేది అందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. మనము ఎంత కలిపితే ఆ లోపలికి పీసెస్కి అనేవి అంత బాగా పడుతుందండి. ఇది పట్టిన తర్వాత మనము చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఆయిల్ అన్నీ చూసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోయిందనేది చూసుకొని, అప్పుడు సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకోవడం. నాకైతే సరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.